ముంచంగిపుట్టు మండలం బంగారుమెట్ట పంచాయతీ సర్వపుట్టు గ్రామంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ముఖ్య అతిథిగా టీడీపీ డివిజన్ నాయకుడు మాజీ సర్పంచ్ పాంగి పాండురంగస్వామి పాల్గొన్నారు. ఇచ్చిన తరువాత లేదు ఆదివాసులు అంటే కొండ కోణంలో జీవిస్తున్నారు, వాళ్ళు ఏదో పిండి దుంపలు తిని బతుకుతున్నారు అని మన సంస్కృతి అన్ని అధ్యయనం చేసిన తర్వాత మనకు 1996లో పీసా కమిటీ ఏర్పాటు చేసి పీసా కమిటీలో అనేక హక్కులు చట్టాలు మనకు కల్పించడం జరిగింది. దాంతోపాటు మన ప్రాంతంలో ఉన్నటువంటి భూములు అమ్మితే మన వాళ్ళకి అమ్మాలి, కొంటే మన వాళ్ళకి కొనాలని 1/70 యాక్ట్ కానీ పీసా చట్టాలు కానీ అటువంటిదన్నీ కూడా వచ్చింది. ఆ తరువాత ప్రభుత్వాలు మారుతున్నాయి, ప్రజల పరిస్థితులు మారట్లేదని ఎన్టీ రామారావు గారు 275 జీవో తెచ్చి ఉద్యోగాలు మన ప్రాంతంలో మనకి ఇచ్చే కార్యక్రమం చేశారు. జీవో నెంబర్ 3 చంద్రబాబు నాయుడు తెచ్చి మన ప్రాంతంలో ఉద్యోగ అవకాశాలు అన్నీ కూడా ఆదివాసులకే ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు జీవో నెంబర్ 3 తేవడం జరిగింది. దాని ద్వారా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు వచ్చాయి. కానీ ఎప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిందో 2020లో జీవో నెంబర్ 3 రద్దు అయిపోయింది. రద్దు అయిపోయినటువంటి తర్వాత వైసీపీ ప్రభుత్వంలో కనీసం రివ్యూ పిటిషన్ 2020లో కానీ 2021లో కానీ రివ్యూ పిటిషన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేయకపోవడం వల్ల ఈ రోజు మన పిల్లలు, చదువుకున్న పిల్లలు ఎవరు కూడా ఏ ఉద్యోగానికి వెళ్ళాలన్నా జీవో నెంబర్ 3 లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఏదైతే ఎన్నికల ముందర మన ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి జీవో నెంబర్ సృష్టికర్త నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు జీవో నెంబర్ 3 స్థానంలో ప్రత్యామ్నాయ జీవో ఇచ్చే కార్యక్రమం చేస్తానని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఇప్పటికే ఒక ఐఏఎస్ స్థాయి అధికారుల్ని ఆదివాసీ ప్రాంతంలో పర్యటించి అక్కడ ఉన్నటువంటి గిరిజన సంఘాలు, ఆదివాసీ సంఘాలందరితో కూడా ఒక కోఆర్డినేషన్ మీటింగ్ చేసి వాళ్ళ యొక్క అభిప్రాయాలన్నీ కూడా తెలుసుకొని ఇప్పుడు మొన్ననే మన గిరిజన మంత్రి గారు సంజయరాణి గారు విజయవాడలో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. అలాగే పాడేరులో వచ్చి కూడా ఒక మీటింగ్ పెట్టి జీవో నెంబర్ 3 స్థానంలో మరొక జీవో ఎలా ఇవ్వాలి, జీవో ఇవ్వాలన్నా చట్టం చేయాలన్నా దాని మీద లీగల్ ఒపీనియన్ తీసుకునే కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ప్రభుత్వం ఆదివాసుల మీద ప్రేమ ఉంది కాబట్టి హై పవర్ కమిటీ ప్రభుత్వం వేసింది. ఈ హై పవర్ కమిటీలో ఐఏఎస్ అధికారులు, అలాగే లాయర్లు, అనుభవం ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా హై పవర్ కమిటీలో వేసి లీగల్ ఒపీనియన్స్ తెలుసుకుంటూ జీవో నెంబర్ 3 స్థానంలో ప్రత్యామ్నాయ జీవో ఇవ్వాలా, చట్టం చేయాలా. తమిళనాడు ప్రాంతంలో 69% ఆదివాసులకి అక్కడ రిజర్వేషన్ ఉన్నటువంటి పరిస్థితి. అలాగే పేరా 5లో 1లో రాష్ట్రపతికి అధికారాలు ఉన్నాయి, పేరా 5(2)లో రాష్ట్ర గవర్నర్ గారికి అధికారాలు ఉన్నాయి, పేరా 5(3)లో ఆదివాసీ ప్రాంత స్థితిగతులను అధ్యయనం చేసి రాష్ట్ర గవర్నర్ గారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి, కేంద్రంలో మరి భారతదేశంలో ఉన్నటువంటి మన రాష్ట్రపతి గారిని పంపించే కార్యక్రమం కూడా జరగవలసి ఉంది.